కెనడా అనే దేశంలో అమెరికా కెనడా దేశం బార్డర్ దగ్గర వాంకూవర్ అనే సిటీలో ఒక 10 కుటుంబాలు 50 మంది కలిసి వెల్కమ్ టు వాంకూవర్ ఇదిగో ఈ హోటల్లో దిగి పొద్దున్నే హోటల్లో ఫ్రీగా టిఫిన్ పెడతారంటే ఏమున్నాయో చూద్దామని వస్తే యాపిల్ జ్యూస్లు, ఆరెంజ్ జ్యూస్లు, యాపిల్ కాయలు, రకరకాల బ్రెడ్ ముక్కలు, జాములు, బేగిల్స్, డోనట్స్, మఫిన్స్, ఇదిగో ఈడేమో కాఫీలు, టీలు, డీకాఫ్ అని మీరు ఎప్పుడన్నా ట్రై చేసినారా లేదా గానీ హోటల్ అంతా ఫుల్ అయిపోయి జనాలతో కిటకిటలాడుతుంది. ఇంకా ఇదిగో దీంట్లో బేకన్ అని పంది మాంసము, ఫ్రై చేసిన ఉర్లగడ్డ ముక్కలు, వేయించిన గుడ్డు, ఇక్కడేమో పాలల్లో కలుపుకొని తినడానికి 3 రకాల సీరియల్లు ఉంటే బాగా తిని ఈ కెనడా దేశంలో ఈ వాంకూవర్ అనే సిటీ చాలా అందంగా ఉంటదంటే ఈ వాంకూవర్ సిటీ దగ్గర సముద్రంలో నీళ్ళన్నీ చీల్చుకొని లోపలికి వచ్చినాయి కాబట్టి ఇది మంచి సీ పోర్ట్ ఉన్నట్టుంది. ఇక్కడే ఏదో కొన్ని క్రూజ్ షిప్లు కనిపిస్తున్నాయి. ఈ వాంకూవర్ సిటీ సినిమాలు తీయడానికి కూడా చాలా ఫేమస్ అంట. చూడండి ఎంత అందంగా పెంచుతున్నారో చెట్లన్నీ ఈ బిల్డింగ్ల మీద, అపార్ట్మెంట్ల మీద. ఇంకా అమెరికా దేశం బార్డర్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా రకరకాల దేశాల ఇమిగ్రెంట్స్ అంతా ఉంటారు కాబట్టి రెస్టారెంట్లు కూడా అన్ని దేశాలకు సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ సముద్రం అమ్మడి చాలా అందమైన ప్లేస్ ఉందంటే చూద్దామని వచ్చినాము. ఇక్కడ ఉండే ఆర్కిటెక్చరు, ఇక్కడ ఉండే బిల్డింగులు, వాతావరణాన్ని బట్టో ఏమో గానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి విచిత్రాన్ని నేను కూడా ఎప్పుడు చూడలేదు సినిమాలలో తప్ప. భూమి మీద రన్వేలు కట్టాల్సిన అవసరం లేకుండా సీ ప్లేన్స్ అని చిన్న చిన్న విమానాలు నీళ్లనే రన్వేగా చేసుకొని నీళ్లలో తేలుకుంటా నీళ్ల నుంచే టేకాఫ్లు, ల్యాండింగ్లు అయితా. ఇలాంటి విమానాలకి కింద గాన్లు లేవు గాని తేలడానికి గాలితీత్తులు ఉన్నట్టున్నాయి. కొన్ని దేశాల్లో ఇట్లాంటి లేక్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో రోడ్లేసి ఊర్లను కలిపే బదులు, రన్వేలు కట్టే బదులు ఇలాంటి చిన్న చిన్న ఏరోప్లేన్లను పెట్టుకుంటారు. ఇక్కడ ఉండే ప్రదేశం అంతా నీటితో, కొండలతో చాలా చాలా అందంగా ఉంది. ఇంకా ఇప్పుడు చూసిన ప్రదేశానికి ఇక్కడ పక్కనే ఒకటి 5 స్టార్ హోటల్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ హోటల్ బయట గానా బజానా కోసం అంతా సెటప్ చేస్తా ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉండే ఆయన గిటార్లోని తీగలన్నీ సరి చేస్తున్నాడు. కిందుండేది నేచురల్ గడ్డి కాదు గాని ఆర్టిఫిషియల్ గడ్డి. అందమైన ప్రదేశము అంటే ఫస్ట్ గ్రీన్ గా ఉండాలా, తర్వాత ఈ లైట్లు ఇవన్నీ కూడా పూల పూల మాదిరిగా భలే డెకరేట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉండే సోఫాలు, గీఫాలు, కలర్ మ్యాచింగ్లు అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకా ఈ హోటల్లో ఉండే వాళ్ళు ఇదిగో ఇలాంటి ఎలక్ట్రిక్ బైకులు తీసుకొని ఊరంతా తిరగడానికి పోవచ్చంట. వీటన్నిటిని వీల్ మీద పెట్టి తిప్పుతున్నారు. ఇంకోసారి లోపల కూడా చూద్దామని లోపలికి పోయి 5 స్టార్ హోటల్ బాత్రూమ్ లో ఒంటికి పోసుకొని ఇదిగో ఇక్కడ స్టాన్లీ పార్క్ అని న్యూయార్క్ లో సెంట్రల్ పార్క్ కంటే పెద్దదంట. మంచి మంచి సీనిక్ ట్రైల్స్, నడవడానికి, సైకిల్ దొక్కడానికి, సిటీ బ్యాక్ డ్రాప్ లో బోట్లు, ఒక మంచి ఫోటో తీసి పోస్టర్ చేసి ఇంట్లో గానీ కంప్యూటర్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మాదిరిగా పెట్టుకోవచ్చు అన్నట్టుంది. ఈడుండే నీళ్ళన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీళ్లు. ఇంకా మళ్ళా కడుపు గంట కొట్టింటే బటర్ చికెన్, నాను, చికెన్ బిర్యానీ తిని ఇంకా మేము రెంట్కు తీసుకున్న వ్యాన్ లో డ్రైవ్ చేసుకుంటా అందమైన ప్రదేశాల దగ్గర చూసుకుంటా పోదాము. ఓసారి కుశాలుగా ఉందని సముద్రంలోకి చేపలు పట్టడానికి పోతే చూడండి ఏమైందో.